సో, మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. లైక్ ఫ్లెక్స్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు? అండ్ ఫోటోస్ ఎలా కట్ చేస్తున్నారు? అనేసి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ గూడా ఆహ్, డిఫాల్ట్ అంటే డిఫాల్ట్‌గా ఫ్రీగా దొరికేటివే ఉంటాయి. ఇవన్నీ గూడా ఏవైతే పార్ట్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో దేవుడు బొమ్మలు వెనకాల తోరణాలు గానీ, పూలు గానీ ఇవన్నీ గూడా ఫ్రీగా దొరికేటివి ఉంటాయి. ఆన్‌లైన్‌లో దొరికేటివి ఉంటాయి. సో, వాటిల్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చేసినయి అమ్ముతారు కొంచెం. వాటిల్లో జస్ట్ వీళ్ళు ఫోటోస్ ఇంక్లూడ్ చేసేసి ఆహ్, వెంటనే టకటక చేసేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో, ఒకసారి కలర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటని ఒక్కసారి గూగుల్‌లో ఒక్కసారి అట్లా ఇది చేయండి. సో, ఇప్పుడు మనమైతే దాని ఫ్లెక్స్ డిజైన్ చేయాలంటే ఎలా అంటే లైక్ సైజెస్ ఎంత తీసుకోవాలి? మనం ఆహ్, ఎలా టైపింగ్ ఎలా చేసుకోవాలి? ఫాంట్ సైజ్ ఎలా పెట్టుకోవాలి? చిన్నది పెట్టుకోవాలి, పెద్దది పెట్టుకోవాలి ఇయన్నీ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి సో సో మనం ఒకటి వాట్సాప్ క్రియేటివ్ ఒకటి చేద్దామండి. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్కేర్ అవ్వట్లేదండి. సో వాట్సాప్లో సో వాట్సాప్ క్రియేటివ్ ఒకటి చేద్దామండి. లైక్ వాట్సాప్లో మనం ఎవరికైనా విషెస్ పంపించాలి అంటే లైక్ ఒక సంక్రాంతికి విషెస్ పంపించాలి అంటే అది ఒకటి వాట్సాప్లో ఒకటి చేద్దామండి. సో నేను పేరు రాస్తున్నాను ఇక్కడ. దిస్ విల్ బి సైజ్ వచ్చేసి నేను ఇది నేను వాట్సాప్లోనే పంపించేది కాబట్టి నేను ఆర్జీబీ తీసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను గ్రేడియంట్లో ఈ గ్రేడియంట్ తీసుకున్నానండి. గ్రేడియంట్ తీసుకున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాను. సో నేనేం చేస్తున్నానంటే నేను సంక్రాంతి కాబట్టి సంక్రాంతి డాట్ పిఎన్జి అని చెప్పేసి అంటున్నాను. సంక్రాంతి రిలేటెడ్ ఏవైతే పిఎన్జీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి
నేను సైట్స్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ పిఎన్జి దొరకలేదు అనుకుని నేను దీని సైట్స్ ఏదైతే ఉందో సైట్స్ నేను డిలీట్ చేస్తున్నాను. సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎరేజర్ నేను దాన్ని చేశాను. సో వీళ్ళని కరెక్ట్గా ముగ్గులో కూర్చోపెడుతున్నాను. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్టార్ ఒకటి ఫోటో తీసుకున్నాను. సో దాన్ని ఇక్కడ నేను పెడుతున్నాను. పెట్టేసి ఇక్కడ ఇక్కడ కింద కొంచెం షార్ప్గా ఉన్నాయి కాబట్టి ఐ టేక్ జస్ట్ ఒక సింపుల్గా కింద తీసుకుని దాన్ని నేను రఫ్ చేసేసాను. రఫ్ చేసేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. తీసుకొని రబ్ చేస్తున్నారు కదా సార్? ఏమంటారు, ఎరేజర్ అండి.
నేనేం చేస్తానంటే పై దానికి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పార్ట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక నాట్ ఎగ్జాక్ట్లీ కర్వ్ షేప్లో రావాలంటే ఎలా సార్? నాకు అర్థం కాలేదమ్మా ప్రణీత, ఏంటి ఏమడుగా? ప్రణీత
సార్ ఏమడిగా నాకు అర్థం కాలేదు ఏంటి? అది టెక్స్ట్ ఒక కర్వ్ షేప్ లో రావాలంటే ఎలా సార్? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సన్ ఉంది కదా, ఆ, ఆ మోడల్ లో పైన అలా రావాలంటే ఎలా సార్ అది? అంటే సెమీ సర్కిల్ కానీ షేప్ లో రావాలంటేనా? అవును సార్. ఓకే ఓకే, ఇది అయ్యాక చెప్తాను. అండ్ సరే సార్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఎవరైతే విషెస్ చెప్తున్నారో, అంటే యూజువల్ గా వాళ్ళ బ్రాండింగ్ ఉంటుంది కదా, బ్రాండింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డెసిగ్నేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ మనం ఈ స్పేస్ ని మనం మోస్ట్ ఆఫ్ ద టైం కింద ఈ స్పేస్ ని వాడుకోవచ్చు. లైక్ సంథింగ్ లైక్ దిస్, ఇలాగా ఎదర్ ఇట్ కెన్ బి, ఒకవేళ ఈ ఫోటో ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే లోగో వాళ్ళది సపోజ్ ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నాం అంటే లోగో పైనుండి కింద వాళ్ళ ఫోటో ఉండి, లేకపోతే ఇక్కడ ఏం చేద్దామంటే ఇతని ఫోటో, ఈయన ఫోటో పైన పెట్టి ఇక్కడ ఆయన డెసిగ్నేషన్స్ రాసేయచ్చు. సో ఇట్లా విషెస్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనం ఈ స్పేస్ లోగో కోసం వదులుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇలా లోగో కోసం ప్రొపోర్షనేట్ గా పైనుంచి, అంటే పైనుంచి ఎంత స్పేస్ వదిలాం, కింద నుంచి కూడా అంతే స్పేస్ వదిలి మనం ఇలా వాట్సాప్ క్రియేటివ్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లైక్ మన ఈ పండగని రిప్రజెంట్ చేసే ఒక క్లిప్ ఆర్ట్ ఉంది. అండ్ 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 ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఈ దీన్ని డిస్టర్బ్ చేయని ఇంకొక ఇమేజ్ ఉంది. ఇక్కడ పైన టెక్స్ట్ ఉంది, మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ లోగో ఉంది. అండ్ కింద వాళ్ళ ఫోటో ఉంది, వాళ్ళ డెసిగ్నేషన్ ఉంది. కింద సంథింగ్ లైక్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా రాసుకొని, సమ్ అంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఈ క్రియేటివ్స్, వాట్సాప్ క్రియేటివ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. సో నేను దీన్ని సింప్లీ సేవ్ చేస్తున్నాను వాట్సాప్ క్రియేటివ్ అనే పేరుతోని డెస్క్టాప్ మీద. మనం సింపుల్ గా దీన్ని నేను దీన్ని గ్రూప్ లో పెడుతున్నాను చూడండి. నేను సింప్లీ దీన్ని
సో ఇట్లా మనం వాట్సాప్లో పంపిస్తాం. ఓకే అండి, అర్థమైందండి. సో ఇట్లా మనం ఇవాళ లైక్ ఫ్లెక్స్ ఇది కూడా పంపిస్తాను, అది కూడా చూడండి ఒకసారి. అర్థమైందండి. ఏంటండి ఎవరు మాట్లాడట్లేదు? అర్థమైంది ఎస్ సార్. సార్. బోర్ అయిపోయిందా లేకపోతే ఏంటి అందరికి? నో సార్, ఐ థింక్ అందరు ట్రై చేస్తున్నట్లున్నారు. ఓ సూపర్ సూపర్ సూపర్. ఒక్కసారి ఏదైనా మనకి ఇప్పుడు దసరా వస్తుంది కదండి, Yeah. దసరాకి లైక్ మీ ఫొటోస్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ ఫోటో కానీ లేకపోతే మీది ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా ఒకటి పెట్టి దసరా ఒకటి తెలుగులో ఒకటి క్రియేటివ్ ఒకటి చేయండి. ఇది నేను అడ్డంగా చేశాను కదా, సో మీరు ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు హారిజాంటల్గా వస్తుంది. మీరు ఇలా కూడా వర్టికల్గా కూడా చేయొచ్చు, అంటే లైక్ ఫుల్ స్క్రీన్ ఓపెన్ అయ్యేలాగా అలాగైనా చేయండి, ఇలా అయినా పర్వాలేదు. ఒకటి చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ సో తెలుగు టైపింగ్లో ఎక్సెప్ట్ ఓపెన్ అవ్వని వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి ఏం డౌట్స్ లేవు కదండి తెలుగు టైపింగ్లో? లేదు సార్. యా, సో కొన్ని అండి ఇవైతే ఇవి ఇవాళ టైప్ చేసిన ఏవైతే ఈసారి హౌస్ ఒకటి, హోమం ఒకటి, ఇలాంటి ఒకటి కొంచెం సెపరేట్గా తెలుసుకోవాలి. ఈ శ్రీ ఒకటి అవి చెప్పేశాను. సో ఐ థింక్ తెలుగు టైపింగ్ విల్ ఎండ్ టుడే అండి, ఇవాళ ఎండ్ అయిపోయింది అది. సో ఏం చేద్దామంటే ఇవాళ థర్స్డే, ఫస్ట్ తారీఖు. ఓకే అండి, ఇవాళ కోరల్ డ్రా అని ఒక సాఫ్ట్వేర్ పంపిస్తానండి. సో అది అది ఇన్స్టాల్ చేసుకుంటే రేపటి నుంచి కోరల్ డ్రా స్టార్ట్ చేద్దాము. ఐ థింక్ రేపు పంపిస్తాను. యాక్చువల్లీ కోరల్ డ్రా గురించి రేపు కొంచెం చెప్పి రేపు పంపిస్తాను మీకు. రేపు క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను. మీరు రేపు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఎల్లుండి నుంచి మనం కోరల్ డ్రా స్టార్ట్ చేయొచ్చు. సార్, కోరల్ డ్రా కి అండ్ అడోబ్ ఫోటోషాప్ కి డిఫరెన్స్ ఏంటి? అది రేపే చెప్తాను మ్యామ్. అదే కొంచెం అది కూడా కొంచెం ఏంటంటే చెప్పాలి దాని గురించి, అందుకనే రేపు కోరల్ డ్రా గురించి చిన్న బ్రీఫ్ ఇచ్చేసి రెండింటికి డిఫరెన్షియేషన్ చెప్పేసి అప్పుడు రేపు క్లాస్ అయిపోయినాక నేను అది అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. అప్లోడ్ చేస్తే దెన్ విల్ స్టార్ట్ విత్ కోరల్ డ్రా. ఓకేనండి. ఇప్పుడు అంటే ఏంటమ్మా అడిగో, ఇది కరువు టెక్స్ట్ ఎలా వస్తుందనా? ఎస్ సార్. ఇది సో ఇక్కడ కరువు టెస్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందమ్మా, దీని పక్కన కలర్ సింబల్ పక్కన క్రియేట్ ర్యాపిడ్ టెక్స్ట్ అని. సో ఇక్కడ ఇందులో మనకి షేప్స్ వస్తాయి, ఆర్క్ లోయరు, ఆర్క్ అప్పరు, ఆర్క్ బల్జ్, సో షెల్ లోయరు, సో ఇట్లా షేప్స్ వస్తాయమ్మా. అర్థమైంది సార్. సో ఇది చూసి ట్రై చేయి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే వీ కెన్ సైన్ ఆఫ్. సో అందరూ ఒకసారి అదే దసరాకి మంచి కొంచెం ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ కానీ లోగోస్ కానీ పెట్టి మీరు విషెస్ తయారు చేయండి. ఓకే, నేను సైన్ అప్ చేస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్లో పింక్ చేయండి. ఓకే మ్యామ్. మధులి గారు మీకు రాలేదు కదా?
లేదు సార్, వచ్చింది సార్. మీకు వచ్చిందా? సూపర్. ఓకే అండి, చేయండి మ్యామ్. అయితే టైప్ చేసి పంపించండి. ఏదైనా ఒక దసరా క్రియేటివ్ ఏదైనా చేసి పంపించండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.